టు నీరిస్ ఇంపీరియల్ ఛానల్ అందరికీ నమస్కారం। ఈ రోజు ఈ వీడియోలో విషయం సాక్షాత్తు లలితా పరాభట్టారిక ఆజ్ఞ మేరకు వసిన్యాది వాగ్దేవత ఋషులు స్వయంగా రచించిన హయగ్రీవ స్వామి దివ్య గాత్రముతో తపో సంపన్నుడైన అగస్త్య మహామునికి బోధించిన అతి రహస్యమైన మహా మహిమాన్వితమైన లలితా సహస్రనామాలు। ఆ నామాల్లో ఒక్కొక్క నామమే మనిషి యొక్క మానసిక పరిస్థితి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఎటువంటి పరివర్తనను తీసుకొస్తుంది అనేది చెప్పుకుంటున్నాము। అందులో భాగంగా ఇప్పటి వరకు 168 శ్లోకాల వరకు చెప్పుకున్నాము। అన్ని శ్లోకాల్లోని ప్రతి ఒక్క నామము అర్థము, విశేషార్థము, అంతరార్థము, ఆ నామాల ప్రభావము అన్నీ చెప్పుకున్నాము। ఈ రోజు 169వ శ్లోకం చెప్పుకుంటాము। వీలైతే 169, 172 శ్లోకాలు, ఆ శ్లోకాల్లోని నామాలు ఒక్కొక్కటే వివరించుకుంటూ ఆ నామాల ప్రభావాన్ని తెలుసుకుంటాము। కాబట్టి అందరూ శ్రద్ధగా విని అమ్మవారి కరుణకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను। ఇక ముందుగా శ్లోకాన్ని చెప్పుకొని ఒక్కొక్క నామాన్నే విశ్లేషించుకుందాం। శ్లోకం 169వది సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్వి నివారిణి స్వస్థ స్వభావ మధురా ధీరా ధీర సమర్చిత। ఇందులో ముందుగా సవ్యాపసవ్య మార్గస్థ అనే ఈ నామాన్ని చూద్దాం। దీనికి అర్థం ఏంటంటే సవ్య అంటే దక్షిణాచారము, అపసవ్య అంటే వామాచారము అని రెండు రకాల సేవించే పద్ధతులు ఉంటాయన్నమాట। అంటే సేవించే పద్ధతులు అంటే అమ్మవారిని పూజించే పద్ధతులు। ఒకటి సవ్య మార్గము, రెండవది అపసవ్య మార్గము అంటారు। సవ్య మార్గము అంటే దక్షిణాచారాలు, అంటే ఇవి సాత్విక రూపంలో పూజించేవన్నమాట ఈ పద్ధతులు। అపసవ్య మార్గంలో అంటే వామాచారము అంటే ఈ పద్ధతుల్ని కొంచెం రాజసికులు లేదా తామసికులు ఎక్కువగా దీన్ని పాటిస్తారు। దక్షిణాచారం ఎలాగంటే వేదములను అంటే వేద సమ్మతమైనది అని చెప్పాలి। వామాచారము అంటే వారి వారి సంస్కృతులను బట్టి ఆయా ప్రాంతాల్లో చేసే పూజలు, అంటే ఉదాహరణకు చెప్పాలంటే వేద సమ్మతమైన వాటిలో నైవేద్యాలన్నీ సాత్వికంగా ఉంటుంది, పూజ కూడా సాత్విక పద్ధతిలో ఉంటుంది। కానీ వామాచారంలో నైవేద్యాలు, బలులు, ఈ నైవేద్యాలు కూడా మాంసాహారము, మద్యము మొదలైన ఉంటాయి। అంటే వారి వారి యొక్క ప్రాంతీయ ఆచారాన్ని బట్టి వారి నైవేద్యాలన్నీ సమర్పించుకుంటారు। ఇది వేద సమ్మతము కాదనమాట ఈ పద్ధతి। అయినప్పటికీ కూడా ఈ రెండు మార్గాల్లో జరిగే ఆరాధనను అమ్మవారు కలిగి ఉంటుంది। రెండు రకాలుగా ఆరాధించే వారికి కూడా అమ్మవారు అనుగ్రహాన్ని ఇస్తుంది అనమాట। ఈ నామ ప్రభావం చూద్దాం। మనము ఆరోగ్యం కోసం ప్రాణాయామం చేసేటప్పుడు శ్వాస ప్రక్రియని కూడా సవ్య పద్ధతి, అపసవ్య పద్ధతి అని చేస్తుంటారు। అంటే అది యోగా మొదలైనవి శిక్షణ తీసుకున్న వారికి తెలుస్తుంది। ఈ విధంగా శ్వాస ప్రక్రియను కొనసాగిస్తూ మనలో ఒక జీవశక్తిని, ఒక చైతన్యాన్ని కలిగేలా మనల్ని మనం తయారు చేసుకుంటాం। ఆరోగ్యం బాగుండాలంటే ముఖ్యంగా శ్వాసక్రియ అనేది శుభ్రంగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు। ఎప్పుడైతే ఆరోగ్యం బాగుంటుందో ఆలోచనలు కూడా బాగుంటాయి। మన ఆలోచనలు ఎప్పుడూ సవ్య దిశలోనే ఉంటాయి। ఈ ఆలోచనలే మనకు చక్కగా జీవశక్తిని, అనుక్షణము చైతన్యాన్ని కలిగిస్తూ ఉంటాయి। తర్వాతి నామం సర్వాపద్వి నివారిణి। ఇక్కడ దీని పదాన్ని కొంచెం విడదీస్తే సర్వ ఆపద్ వినివారిణి అని పలకాలి। అంటే అన్ని రకాలైన విపత్తులను లేదా కష్టాలను, నష్టాలను వినివారిణి అంటే పూర్తిగా లేదా విశేష రీతిలో, విశిష్ట పద్ధతిలో నివారించున్నది అని అర్థం। ఈ నామ ప్రభావం చూద్దాం। మనము ఆదాయాన్ని మించిన అప్పులు చేయకూడదు అనే ఒక జాగ్రత్త అనేది ఏర్పడుతుంది। మనస్సు, ఇంద్రియాలు ఎలా కోరితే ఆ విధంగా, అంటే కోరినట్లుగా వివేకరహితంగా తీర్చుకుంటూ పోతే అవమానాలు, శిక్షలు మొదలైనవి వస్తాయి అనే ఒక భయం అనేది మనలో ఏర్పడుతుంది। ఈ భయము అనేది పిరికితనం కాదు, ఇది మనకు ఒక రక్షణ కవచము। అంటే ఇవి మనల్ని ఈ అవమానాలు, ఈ శిక్షలు మొదలైన వాటి బారిన పడకుండా మనంతకు మనమే రక్షింపబడేట్టుగా చేస్తుందన్నమాట। ఇటువంటి రక్షణ ఉన్నప్పుడు మనకు ఇంకా ఎటువంటి కష్ట నష్టాలు రావు। అంటే మనం నిత్యము తగిన జాగ్రత్తలతో ఉంటామన్నమాట। తర్వాతి నామం స్వస్థ అంటే దుఃఖములు లేని, చాంచల్యము లేని, ఒడిదుడుకులు లేని సుఖమును కలిగి ఉండున్నది అని। అంటే అమ్మవారు ఆ స్థితిలో ఉంటుంది, మనకు అటువంటి స్థితిని కలిగేలా చేస్తుంది। ఒడిదుడుకులు లేని సుఖాన్ని ఇచ్చి మంగళప్రదమైన నడవడికను కలిగించేలా చేస్తుంది। అంటే మనము మంగళప్రదమైన నడవడికను కలిగి ఉంటాము। ఈ నామ ప్రభావం చూసేద్దాం। మనము గొప్పగా కనపడే విషయాల మీద కన్నా ఉపయోగకరమైన విషయాల మీద ఆసక్తిని పెంచుకోగలుగుతాము।
అప్పుడు మనము మనలో చెడును దూరం చేసుకొని మంచికి మరింత దగ్గర అవుతాము. అపరిపూర్ణత్వం నుంచి పరిపూర్ణత్వానికి, అజ్ఞాన స్థితి నుంచి వివేక స్థితికి మారుతాము. ఇలా మారడమే స్వస్థత చేకూరడము అని అంటారు. అంటే స్వస్థ అంటే అస్థ అంటే మంచిగా ఉండడము అని, మంగళప్రదమైన అస్తిత్వంతో ఉంటాము. తర్వాతి నామం స్వభావ మధుర అంటే స్వభావరీత్యా మాధుర్యముతో కూడినది, ఆహ్లాదము గొలుపునది అని, మధురమైన స్వభావం ఉన్నది అని. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనుషులకు ఎవరి స్వభావం వారికి మధురంగా అనిపిస్తుంది, కానీ నిజానికి ఎదుటి వారికి మన స్వభావం మధురంగా ఆహ్లాదంగా అనిపించినప్పుడే అది నిజమైన మధురమైన స్వభావం అవుతుంది. అమ్మవారి మాటలు, ఆమె నడతలు, చేతలు, చూపులు, రూపురేఖలు అన్నీ కూడా ఆహ్లాదంగా మధురంగా ఉంటాయి కాబట్టి అమ్మవారికి స్వభావ మధుర అనే పేరు వచ్చింది. మరి ఈ నామ స్వభావము ప్రభావము చూద్దాం. మన స్వభావము మనకే కాకుండా ఇతరులకు, సకల ప్రపంచానికి కూడా మధురంగా మారుతుందన్నమాట. ఎప్పుడు మరి మారుతుంది అంటే మనం ఏం ప్రయత్నం చేయాలి అంటే మనసును స్థిరంగా ఉంచుకోవాలి, సత్సాంగత్యము చేయాలి, సద్గోష్ఠి, సద్గ్రంథ పఠనము, దురాశలను పేరాశలను వదిలేసుకోవడము, సహజంగా అంటే వాస్తవ పరిస్థితుల్లో వ్యవహరించడము, అహంకారాన్ని విడిచిపెట్టడము మొదలైనవి చేసినప్పుడు మన స్వభావము మధురంగా మారుతుంది. మధురమైన స్వభావం ఉన్న వారికి సాధించలేనిదంటూ ఏది ఉండదు. తర్వాతి నామం ధీరా అంటే ధీరురాలు అని. ధీ అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మేధో సంపన్నత అని అనమాట. మనం వీర అనే నామం చెప్పేటప్పుడు చెప్పుకున్నాం, వీర అంటే వీర లక్షణం కలది అన్నట్టు. ఇక్కడ ధీర అంటే ధీర లక్షణం కలిగినది అని అర్థం అనమాట. ధీ అంటే మేధోశక్తి కానీ లేదా ధైర్యము, స్థైర్యము వీటన్నిటిని చెప్పొచ్చు. అలాగే ధీర అంటే పండితురాలు అనే అర్థం ఉంది, ధైర్యము కలది అని కూడా ఉంది. అంటే మనలోని అజ్ఞానమును పోగొట్టి జ్ఞానమును ఇచ్చినది అని కూడా అర్థము. ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నారు, దశమి తిథిని ధీర అంటారట. అందుకేనేమో దసరా రోజు అమ్మవారు దశమి రోజు పూజలు అందుకుంటుంది ముఖ్యంగా విశేషంగా. అంటే ఆ రోజుని నవరాత్రుల్లో కూడా అహంకారము అజ్ఞానానికి ప్రతీకాలైన రాక్షసులను సంహరించి, అంటే వాటి మీద అహంకారము అజ్ఞానముల మీద బుద్ధి చైతన్యముల విజయానికి గుర్తుగా దశమి రోజు పండుగను చేస్తారు అని ఒక చిన్న వచనము కూడా ఉంది. ఈ నామ ప్రభావం మనిషిలో ఎలాంటి మానసిక పరివర్తన తీసుకొస్తుంది అంటే, ఇందాకటి నామంలో స్వభావ మధుర అని చెప్పుకున్నప్పుడు మన స్వభావం మధురంగా మారుతుంది. అలా మారినప్పుడు మనకి ఇంకా సాధించలేనిది ఏమీ ఉండదని చెప్పుకున్నాం కదా. అప్పుడు మనలో ఒక ధైర్య లక్షణం అనేది ఏర్పడుతుంది. మనకు మనమే ఆ లక్షణాన్ని జనరేట్ చేసుకోగలము. ధైర్యం లేని మనిషి శరీరము రబ్బరు బూర వంటిదట. కాబట్టి అటువంటి పేలవమైన రబ్బరు బూరలాగా ఉండకుండా ఈ ధీర లక్షణాన్ని ఆపాదించుకుని మహావృక్షంలాగా ఎదగగలుగుతాము. తర్వాతి నామం ధీర సమర్చిత. ఇందాకే చెప్పుకున్నాం ధీర అంటే ఎవరు అనేది. ధీర అంటే ధీశక్తి గలవారు, అంటే మేధోశక్తి, పాండిత్యము, ఇంకా ఏమేమి చెప్పుకున్నాం, ధైర్యము, స్థైర్యము మొదలైన అన్ని లక్షణాలు ఉంటాయి కదా. అటువంటి లక్షణాలు గల వారి చేత సమ్యక్ అంటే చక్కగా, అర్చిత అంటే అర్చింపబడునది అని, మానసికంగా స్థిరత్వమును సాధించగలిగే శక్తిని కలిగి ఉండి ధైర్యము, స్థైర్యము మొదలైన గుణాలను కలిగి ఉన్న వారి చేత ఆరాధింపబడునది. వీళ్ళు సమగ్రమైన జ్ఞానాన్ని కలిగి ఉంటారు, దృఢమైన శ్రద్ధాశక్తులు కలిగి ఉంటారు. ఇటువంటి వారే అమ్మవారిని సరైన విధానంలో అర్చిస్తూ ఉంటారు. అమ్మవారిని ఎలా ఆరాధించాలి, అర్చించాలి అనేది వీరికి బాగా తెలిసి ఉంటుంది. కాబట్టి అటువంటి ధీరుల చేత చక్కగా అర్చింపబడునది అని ఈ నామము వచ్చింది అమ్మవారికి. ఈ నామ ప్రభావం చూద్దాం. మన మధురమైన స్వభావము చేత మనలో ధైర్య లక్షణాలని అందిపుచ్చుకొని వివేకాన్ని, సమర్థతను పెంచుకొని మనకంటే వివేకవంతుల చేత, మనకంటే సమర్థవంతుల చేత గుర్తింపబడతాము, ప్రశంసింపబడతాము. ఇది 169వ శ్లోకంలోనిది. తర్వాత 170వ శ్లోకము, చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ సదోతిత సదాతుష్ట తరుణాదిత్య పాటల. ఈ శ్లోకంలో మనిషి ఒక విలువైన వస్తువును అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారు సంతుష్టురాలవుతుంది అంటున్నారు. ఏంటా విలువైన వస్తువు అనేది చూద్దాం. ఒక్కొక్క నామాన్ని చెప్పుకుంటూ వస్తే మనకు ఆ విషయం తెలుస్తుంది. ముందుగా చైతన్యార్ఘ్య సమారాధ్య ఈ నామం చెప్పుకుందాం. మనము నామాల సంఖ్య చెప్పుకోవడం లేదు, అంటే సంఖ్యకి మనం ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం లేదు, కానీ ఒక గుర్తుండడం కోసం చెప్పుకుందాం. ఇది
ఈ చైతన్యార్ఘ్య సమారాధ్య అనేది 918వ. ఈ నామం చాలా ముఖ్యమైనది, చాలా సంఖ్య కూడా చాలా సిగ్నిఫికెన్స్ కలది. చూడండి 918 మనకు భారతంలో ఈ సంఖ్యకి చాలా ప్రాముఖ్యత ఉంది కదా, అలాంటిదన్నమాట. సరే, ఈ నామము కూడా ఎటువంటి ప్రాధాన్యతను కలిగి ఉందో చూద్దాం. చైతన్యార్ఘ్య సమారాధ్య అంటే చైతన్యవంతమైన, అర్ఘ్య అంటే అర్ఘ్యపాద్య కుసుమాలచే, సమారాధ్య అంటే చక్కగా ఆరాధింపబడునది అని. ఇక్కడ అమ్మవారిని ఆరాధించేటప్పుడు ఏమి సమర్పించాలి అని చెప్తున్నారు. చైతన్యవంతమైన అర్ఘ్యపాద్య కుసుమాలను సమర్పించాలంట అమ్మవారికి. అంటే మనం అమ్మవారిని లేదా భగవంతుడిని ఆరాధించేటప్పుడు కొన్ని పూజా ద్రవ్యాలను తెచ్చుకొని ఉంటాం. ఆ పూజా ద్రవ్యాలతో షోడశోపచార పూజలు చేస్తూ ఉంటాం. పూజా ద్రవ్యాల్లో ఏముంటాయి? కుంకుమ, పసుపు, ధూపము, దీపము, నైవేద్యము, పువ్వులు, అక్షతలు ఇలా ఉంటాయి కదా. అందులో ముఖ్యంగా పువ్వుల గురించి తీసుకుందాం. అంటే ఈ పువ్వుల గురించి తర్వాత నామంలో వస్తుంది అనుకోండి. చైతన్య కుసుమ ప్రియ అనేది ఉంది. ప్రస్తుతం మనం చైతన్య అర్ఘ్య చూద్దాం. షోడశోపచారాల్లో అర్ఘ్యము, పాద్యము ఇస్తాం కదా. ఎటువంటి అర్ఘ్యం ఇవ్వాలి అంటే చైతన్యము అనేటటువంటి అర్ఘ్యం ఇవ్వాలట అమ్మవారికి. అంటే మనలో ఒక మార్పు అనేది ఉండాలన్నమాట. భగవంతుణ్ణి పూజించాలి, అర్చించాలి అంటే కూడా మనలో ఫస్ట్ ఒక అర్హతను ఏర్పరచుకోవాలి. ఇంటిని, శరీరాన్నే కాకుండా మనసును శుభ్రపరచుకోవాలి. మనసుని శుభ్రపరచుకోవడము అంటే మానసికమైన మలినాలను తొలగించుకోవాలి. అంటే అహంకారము, అవివేకము, అరిషడ్ వర్గాలను మొదలైన వాటన్నిటిని దూరం పెట్టాలి. వాటిని దూరం పెట్టినప్పుడే మనకు చక్కని జ్ఞానం అనేది తెలుస్తుంది. ఈ జ్ఞానాన్నే చైతన్యము అంటారు, చిత్ అని అంటారు. ఈ చైతన్యాన్నే అమ్మవారికి అర్ఘ్యంగా సమర్పించాలి అని అంటున్నారు. దేవుని పూజించాలి అంటే ముఖ్యంగా 2 ఉంటే చాలు. ఒకటి నీరు, అంటే దేవుడి దగ్గర శుభ్రం చేయడానికి, అర్ఘ్యపాద్యాలు ఇవ్వడానికి. తర్వాత ఒక పుష్పాన్ని దేవుడి దగ్గర ఉంచితే చాలు. ఈ 2 పూజా ద్రవ్యాలు ఉంటే చక్కగా అర్చించవచ్చు. కాబట్టి మన మనసు అనే అర్ఘ్యాన్ని భగవంతునికి, అంటే మనలోని చైతన్యాన్ని భగవంతునికి అర్ఘ్యంగా సమర్పించాలి. అంటే జ్ఞానము అనేదాన్ని అంతర్ముఖంగా కలిగి ఉంటూ ఆరాధించాలి, వివేకంగా చేయకూడదు. సరే, ఈ నామ ప్రభావం చూద్దాం. మన మనసు కూడా మాలిన్య రహితం అవుతుంది. మనలో ఒక చైతన్యం అనేది ఉదయిస్తుంది. కేవలం భగవంతుని విషయంలోనే కాదు, సమాజంలో లేదా వ్యక్తిగతమైన ఏ పనులు చేసినా జ్ఞాన మార్గంలో చేస్తాము. గొప్పవారి చేత ప్రశంసలు పొందగలుగుతాము. తరువాతి నామం చాలా ముఖ్యమైనది, 919వ సంఖ్య గలది. చైతన్య కుసుమ ప్రియ అంటే ఇప్పటికే అర్థమైపోతుంది, చైతన్యవంతమైన పుష్పములందు ప్రీతి గలది అని. అంటే ఇక్కడ చైతన్యవంతమైన పుష్పములు అంటే మనసునే పుష్పములుగా చెప్తున్నారనమాట. భగవంతుడికి మనం సమర్పించే ఒక విలువైన వస్తువు, భగవంతుడు మన నుంచి ఆశించే ఒక విలువైన వస్తువు ఏది అంటే చైతన్యవంతమైన మన మనసుని భగవంతునికి అర్పించడమే. ఇది డబ్బు కంటే లేదా ఈ ప్రపంచంలో అన్నిటికంటే చాలా విలువైనది. మనకు అతి చేరువలో ఉన్నా మనం సాధించలేనిది. ఎందుకంటే మనిషి మంచి వైపుకి, చైతన్యం వైపుకి వెళ్ళడానికి అంత తొందరగా బుద్ధి సహకరించదు. కాబట్టి ఒక 8 విషయాలని బలవంతంగా అయినా మన మనసులోకి చొప్పించి మన హృదయాన్ని లేదా మన మనసుని చైతన్య కుసుమంలాగా తయారు చేయమంటున్నారు. ఈ చైతన్య కుసుమాలు అనేవి 8 ఉంటాయట. అవి ఏంటివి అంటే అహింస, ఇంద్రియ నిగ్రహము, క్షమ, కరుణ, వివేకము, తపస్సు, సత్యము, ధ్యానము అని 8 చైతన్య పుష్పాలు ఉంటాయంట. అవి మన మనసులో వికసిస్తాయన్నమాట. ఈ పుష్పాలతో పూజ చేస్తే అమ్మవారికి ఇష్టం కాబట్టి అమ్మవారికి చైతన్య కుసుమ ప్రియ అని అన్నారు. సాధారణ పువ్వుల్లో అయితే అందం ఉంటుంది, ఆకర్షణ, సువాసన, వికాసము, మృదుత్వము, మాధుర్యం అన్నీ ఉంటాయి. ఈ మనసు అనే ఈ పువ్వుని చైతన్య లక్షణాన్ని ఆపాదిస్తే అందము, ఆకర్షణ, వికాసము, మృదుత్వము మొదలైన లక్షణాలతో పాటు ఈ చైతన్యం కూడా కలిసి మరింత ప్రీతికరంగా అవుతుందట. ఈ నామ ప్రభావం మనలో ఎలా ఉంటుందో చూద్దాం. ఇది చెప్పుకోబోయే ముందు అందరికీ ఒక చిన్న విషయం వివరణ ఏంటంటే, దేవుడు మనం చేసే పూజలో మన నుంచి ఏం ముఖ్యంగా ఆశిస్తాడు అంటే ఇదే అన్నమాట. ఈ చైతన్య కుసుమము మనలో మార్పును తీసుకురావడమే ఆశిస్తాడు. అంటే మనలో బలహీనతలను తొలగించుకోవాలి, ధైర్యాన్ని, నిస్వార్థాన్ని, శ్రద్ధని మొదలైన ఉత్తమ లక్షణాలని కలిగి ఉంటే, అంటే మనలో మార్పు అనేది కలిగితే, సంభవిస్తే అదే అమ్మవారిని పూజించినట్టు, అదే అమ్మవారికి ప్రీతికరమైనది అని మన పెద్దవాళ్ళు చెప్తారనమాట. ఆ విధంగా మనలో ఒక చైతన్యము, శ్రద్ధ, పనిలో లీనం కావడము మొదలైన లక్షణాలను పెంచుకొని
మనల్ని మనం ఇష్టపడతాము. ఒక గొప్ప సంతృప్తి అనేది మనకు లభిస్తుంది. ఆ సంతృప్తి మనకి సామర్థ్యాన్ని పెంచుతుంది. మరికొన్ని లక్ష్యాలను ఏర్పరచుకొని సాధించడానికి ఉన్ముక్తులను చేస్తుంది. అప్పుడు మన పనితీరుని, మన లక్షణాలని అందరూ ఇష్టపడతారు. తర్వాతి నామం సదోదిత, అంటే సదా ఉదిత అని. సదా అంటే ఎల్లప్పుడూ, ఉదిత అంటే ఉదయించే ఉండునది అని. అంటే ఎవరైనా ఉపాసకులు, భక్తులు అమ్మవారిని స్మరించిన వెంటనే ఆ క్షణంలోనే అతని హృదయంలో స్ఫురిస్తుంది కదా, ఆ స్ఫురించడాన్నే సదోదిత అంటారనమాట. ఇంకో అర్థం ఏంటంటే ఎవరు ఎప్పుడు ఎక్కడ తలుచుకున్నా కూడా వారి భావనల్లో ఉదయించున్నది అని అర్థము. ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా అంత మాత్రమే అనే ఒక పాట ఉంది కదా, ఒక కీర్తన. ఆ కీర్తనలో మాదిరే ఎవరు ఎలా తలిస్తే, ఎలా భావిస్తే ఆ విధంగా ఉదయించున్నది అని. మరొకటి ఏంటంటే ఎప్పుడూ ప్రకాశము గలది అని కూడా అర్థం ఉంది. ఈ నామ ప్రభావం చూద్దాం. మనలో ఉత్సాహము, చైతన్యము అనేవి నిత్యము ప్రతి క్షణము జనిస్తూనే ఉంటాయి. మనం కూడా ఉత్తమ మార్గాల్లో నడుచుకుంటూ ఈ లక్షణాలని ఇనుమడింపజేసుకుంటూ పురోగమన జీవితాన్ని, ప్రకాశవంతమైన జీవితాన్ని గడిపేందుకు ప్రయత్నం చేస్తాము. తర్వాతి నామం సదాతుష్ట, అంటే ఎల్లప్పుడూ సంతృప్తిని కలిగి ఉండున్నది అని. అలాగే భక్తులకు కూడా, ఎవరైతే భగవంతుని ధ్యానిస్తారో వారికి కూడా నిత్యము సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చున్నది అని. నిజానికి మనిషి ఎప్పుడూ సంతృప్తిని కలిగి ఉండడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే నిత్యము ఏదో ఒక కోరికను కలిగి ఉంటారు. కోరికలు ఉన్నవారు జీవితము సంతృప్తికరంగా ఉండదు. ఏదో ఒక లోటు కనిపిస్తూనే ఉంటుంది. మనకు సంతృప్తి అనేది ఆనందంగా అనుభవించాలి అంటే కోరికలు లేని వారికైతేనే అది సాధ్యం. ఈ నామ ప్రభావం కూడా ఇదే అన్నమాట. మనలో జీవితంలో సంతృప్తిని సాధించాలి అనే ఒక లక్షణం ఏర్పడుతుంది. సంతృప్తిని ఎప్పుడు సాధిస్తాము? ఇందాకే చెప్పుకున్నాం కదా, ఎడతెగని కోరికలు ఉండడం వల్ల సంతృప్తి అనేది మనకు దూరం అవుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి కోరికలను తగ్గించుకోవాలి, సంతృప్తిని మనకు చేరువ చేసుకోవాలి. మనకు జీవితం యొక్క పరమార్థము సంతృప్తి అనేది సాధించడంలోనే ఉంది అనే ఒక విషయాన్ని గట్టిగా నమ్మి దాన్ని సాధించే ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకుంటాము. తరువాతి నామం తరుణాదిత్య పాటల. ఇది 922వ. తరుణ అంటే యవ్వన సమయం అన్నమాట. ఆదిత్య అంటే సూర్యుడు అన్నమాట. పాటల అంటే ఒక రకమైన తెలుపు వర్ణం అనుకోవచ్చు. అంటే ఇది పూర్తిగా తెలుపు వర్ణం కాదు, ఎరుపు తెలుపు రెండు రంగుల మిశ్రమం కలిగి ఉంటుంది. ఉదయించే సూర్యుడైతే ఎర్రని రంగులో ఉంటాడు, అరుణవర్ణంలో ఉంటాడు. కానీ తరుణాదిత్య అంటే యవ్వనంలో ఉన్న సూర్యుడు ఒక రకమైన గులాబీ రంగులో ఉంటాడనమాట. అంటే మళ్ళీ మార్తాండు కాదు. ఉదయించే సూర్యుడు ఎర్రగా ఉంటాడు. యవ్వనంలో ఉన్న అంటే తరుణాదిత్య అంటే 10 గంటలు 11 గంటలు ఆ టైంలో అనుకోండి. అప్పుడు సూర్యుడు ఈ విధంగా పాటల వర్ణంలో ఉంటాడు. కొంచెం తెలుపు, కొంచెం ఎరుపు రంగుల మిశ్రమంతో, కొంచెం గులాబీ రంగు అనుకోండి. మార్తాండు బాగా తెల్లగా ఉంటాడు. అస్తమయంలో, సూర్యాస్తమయ సమయంలో సూర్యుడి రంగు ఎర్రగానే కనిపించినా అది ఒక రకమైన తామ్రవర్ణంలో ఉంటుందట, అంటే రాగి రంగులో అన్నమాట. ఈ విధంగా సూర్యుని రంగులు కొంచెం మారుతూ ఉంటాయి. మనం చక్కగా గమనిస్తే మనకు ఒక పాట కూడా ఉంది కదా, శ్రీ సూర్య నారాయణ మేలుకో అనే పాటలో మధ్యాహ్న సూర్యుడు మల్లె పువ్వు ఛాయ అంటూ ఒక పాట ఉంది. అందులో సూర్యుడు వివిధ స్థాయిల్లో, వివిధ స్థితుల్లో ఏ వర్ణం ఉంటాడనేది ఆ పాటలో చక్కగా ఉంటుంది. వినండి. ఇది వరకు రేడియోలో వచ్చేది, బహుశా ఇప్పుడు యూట్యూబ్లో ఉంటుంది, విని చూడండి. మధ్యాహ్న భానుడు అని మేము చిన్నప్పుడు చక్కగా వినేవాళ్ళం బాగా. అప్పుడు ఏదో దాని గురించి పెద్దగా ఆలోచించేవాళ్ళం కాదు, కానీ ఇప్పుడు వింటే ఎంత సింపుల్ పదాలతో ఎంత బాగుంది ఈ పాట అనిపిస్తుంది. సరే, ఇక మనము ఈ నామం యొక్క ప్రభావం అనేది తెలుసుకొని ఇంతటితో ఈరోజు కార్యక్రమాన్ని ముగిద్దాం. మన హృదయం కూడా వివిధ స్థితుల్లో వివిధ రకాలైన శక్తులను కలిగి ఉంటుంది. ఒక్కోసారి దౌర్బల్యము, ఒక్కొక్కసారి మహాశక్తి కలిగి ఉంటాము. ధైర్యాన్ని, విచక్షణని కలిగి ఉంటాము. అంటే ఒక్కొక్కసారి మనసు బలంగా ఉంటుంది, ఒక్కొక్కసారి బలహీనంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆనందము, ఒక్కొక్కసారి దుఃఖము, ఇలా వివిధ రకాలైన వర్ణాలు, పరిస్థితులు ఉంటాయి కదా. అమ్మవారు కూడా ఇలా రకరకాల పరిస్థితుల్లో ఉంటుందంట. అందుకే అమ్మవారిని సర్వ వర్ణోపశోభిత అని మనం 529వ నామంలో చెప్పుకున్నాం. ఆ విధంగా మన మనస్సు కూడా నిత్యము సాధ్యమైనంత వరకు ఎప్పుడు చైతన్యవంతంగా, ఉత్సాహవంతంగా, శ్రద్ధ నియమాలని పాటించే విధంగా, సూర్యకిరణాలు ఎలాగైతే విరజిమ్ముతూ ఉంటాయో, ప్రకాశిస్తుంటాయో, అలాగ మన మనసు ఇటువంటి లక్షణాలతో ఎప్పుడూ నిత్య ఉత్సాహంగా ఉండే విధంగా ప్రయత్నిస్తాము.
ఇవి ఈరోజు మనం చెప్పుకున్న లలితా సహస్రనామాల్లోని కొన్ని నామాలు మనిషి మానసిక పరిస్థితి మీద చూపే ప్రభావాలు. నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొన్ని విశేషాలు మీ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుతూ హ్యావ్ ఎ నైస్ డే.